ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కుంభమేళా స్నానాలపై తప్పుడుగా పోస్టులు పెట్టిన వారిపై కేసులు నమోదవుతూ ఉన్నాయి. తిరుపతి, నెల్లూరు, చిత్తూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో కేసులు పెట్టారు జనసేన కార్యకర్తలు. జగనన్న సైన్యం పేరుతో ఉన్న ఎక్స్ హ్యాండిల్లో పవన్ ఫోటోను మార్ఫింగ్ చేయడంపై తిరుపతి వెస్ట్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. హరీష్ రెడ్డి అనే వ్యక్తి తప్పుగా పోస్ట్ పెట్టడంపై చిత్తూరు 2 టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. నెల్లూరు జిల్లా కావలిలో హర్షారెడ్డిపై కేసు నమోదైంది. పవన్ కళ్యాణ్ పొట్టపై అసభ్య పదజాలంతో పోస్టులు పెట్టడంతో పలు పోలీస్ స్టేషన్స్ లో కేసులు నమోదయ్యాయి. ఇటీవల కుంభమేళాకు వెళ్లిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రయాగ్రాజ్లో పుణ్యస్నానాలు చేశారు. ఈ సమయంలో వీడియోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారని జనసేన కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. పవన్ పొట్ట పెద్దదిగా ఉన్నట్లు చూపిస్తూ అసభ్యకర కమెంట్లు పెడుతున్నారంటున్నారు. దీనికి ప్రతిగా గతంలో పవన్ కళ్యాణ్ చేసిన తమ్ముడు, ఖుషి, జానీ సినిమాలో చేసిన స్టంట్స్ ను జనసేన కార్యకర్తలు పోస్ట్ చేశారు. అయితే పవన్ పై తప్పుడుగా పోస్టులు పెట్టిన వారిపై పోలీసులు కేసులు పెట్టారు. పవన్ కళ్యాణ్ ఫోటోను మార్ఫింగ్ చేసి పోస్టులు పెట్టారని వైసీపీ సోషల్ మీడియా శ్రేణులపై పల్నాడు జిల్లా నర్సరావుపేట 1 టౌన్ పోలీస్ స్టేషన్లో జనసేన నేతలు ఫిర్యాదు చేశారు. తిరుపతికి చెందిన వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త హర్షవర్ధన్ రెడ్డిపై కేసు నమోదు చేశారు నర్సరావుపేట పోలీసులు. జనసేన నేత ఫిర్యాదుతో బాపట్లలో పలు సెక్షన్స్ కింద కేసు నమోదు చేశారు. పవన్ ఫోటోలను హేళన చేస్తూ విద్వేషాలు రెచ్చగొట్టేలా పోస్ట్ చేసిన వ్యక్తిని గుర్తించి త్వరలోనే అరెస్ట్ చేస్తామన్నారు బాపట్ల సీఐ రాంబాబు. కుంభమేళ నందు పుణ్యస్థానాలు ఆచరించిన సందర్భంలో ఉన్నటువంటి ఫొటోస్ ని అబ్యూజ్ చేస్తూ హేళనగా, అవమానకరంగా, 2 వర్గాల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా కుట్రపూరితంగా కొన్ని పోస్టుల్ని పెట్టడం జరిగిందని, అది లియో అనే ఒక లింక్ ద్వారా తన ట్విట్టర్లో ఓపెన్ చేసి చూస్తే నా ఇష్టం అనేటువంటి లియో ట్విట్టర్ ద్వారా వచ్చినట్టుగా మాకు ఒక లింక్ రావడం, దాని మీద కొన్ని ఫొటోస్ను కూడా సబ్మిట్ చేశారు. దానిపైన మనం క్రైమ్ నెంబర్ 50/25 అండర్ సెక్షన్ 61 క్లాస్ 2 196 353 క్లాస్ 2 BNS అండ్ సెక్షన్ 60